జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక శ్రీధర్ గార్డెన్స్ లో జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జు నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన ఉమ్మడి నెల్లూరు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఈ రోజు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆత్మకూరు ఇన్ఛార్జినైన తనకు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జు పోలిశెట్టి శ్రీనివాస్ కు తెలియకుండానే ఈ కార్యక్రమం నిర్వహించాలని, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10,000 పైచిలకు సభ్యత్వాలు నమోదు చేసిన మాకు తెలియకుండా ఎలా సమావేశం నిర్వహిస్తామని కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన జన సైనికులపై నెల్లూరు నుండి తీసుకొచ్చిన రౌడీ మూకలు దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరస వహిస్తామని తెలిపారు. ఈరోజు జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆత్మకూరులో జరిగిన గొడవ చాలా దురదృష్టకరం. నాకు ఈ విషయమే చాలా బాధగా ఉంది. కానీ ఈ గొడవకి ముందు పూర్వాపరాలను ఒక్కసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మకూరులో ఫస్ట్ నుంచి మేము ఏదైతే విభేదిస్తున్నామో, అజయ్ గారు ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఇక్కడ ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రమోట్ చేసుకునే భాగంగా ఉన్నారు. ఆ భాగంలో క్రమంగా ఇక్కడ కూడా ప్రమోట్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. కానీ ఆత్మకూరులో జనసేన సాధకులు ఇప్పుడు నా నాయకులు అంతా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కనీ విని ఎరుగని విధంగా దాదాపు 10,200 పైచిలకు ఉద్యమి సభ్యత్వాలను నమోదు చేయడం జరిగింది. గతంలో 2,514 మా సభ్యత్వాలు, అంటే 400 టైమ్స్ అధికంగా మేము సభ్యత్వం చేశాం, కష్టపడ్డాం. ఈ పార్టీకి ఇదొక ఆత్మకూరు చేతిలో ఇదొక సువర్ణ అధ్యాయం. ఈ పరిస్థితుల్లో అజయ్ కుమార్ గారు పార్టీ ఇన్ఛార్జినైనా, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జినైనా నాకు ఇంటిమేషన్ ఇవ్వాల. తర్వాత నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇంటిమేషన్ ఇవ్వాల. ఆయన హడావుడిగా వచ్చి ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేశాడు, ఉదయం పెట్టాడు. మీరందరూ చూసే ఉంటారు. ఆ సభకు వచ్చిన వాళ్ళంతా 100కి 90 మంది లేడీస్ 500 రూపాయలు కూలికి ఆటోల్లో దూరైన గ్రామం నుంచి తెచ్చుకున్న మనుషులు. ఆ వీడియోలు కూడా చాలామంది రికార్డ్ చేస్తున్నారు. అంటే ఆ మీటింగ్ హాజరైన వాళ్ళు ఎవరూ కూడా ఉద్యమి సభ్యత్వం చేసుకునే స్తోమత వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు 500 రూపాయల కూలికి అడుగు వచ్చారు. మరి ఏమి చేద్దామని, ఏమి సాధిద్దామని చెప్పి కూలీ వ్యక్తులను తీసుకొచ్చి ఆల్రెడీ కష్టపడి నెల్లూరు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉద్యమి సభ్యత్వాలను నమోదు చేసిన వాళ్ళని కాదు అని వాళ్ళు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా, జిల్లా ఇన్ఛార్జికి ఇంటిమేషన్ ఇవ్వకుండా, పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆత్మకూరులో ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారు? ఇతని ఇంట్రెస్ట్ ఏంటి? ఇతను పార్టీ హైకమాండ్ ఏమన్నా ఇతనికి ఏమని చెప్పిందా? నెల్లూరు జిల్లా సభ్యత్వాలు నువ్వు చేయాలని చెప్పిందా? లేదు కదా. దానికి ఒకరు నేసారు కదా, పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినా బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేసారు కదా. మరి మీరెందుకు ఇక్కడ కలగ చేసుకుంటున్నారు? ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలతో మీతో ఉన్న విభేదాల కారణంగానే మిమ్మల్ని మార్చేసి ఆయన వేశారు. మార్చేసిన తర్వాత మీకేం పని ఇక్కడ? ఓకే, మీరు సరే మేము సభ్యత్వాలు ఎక్కువ చేయదలుచుకున్నాము, సభ్యత్వాలు ఎక్కువ చేయదలుచుకుని మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఎస్, ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాం. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నెల్లూరు రావడమే ఆయన్ని మా అందరితో కలిపి కూర్చోబెట్టి మా అందరి మధ్య సఖ్యత ఏర్పాటు చేశాడు. మీ ఏ కార్యక్రమం అయినా ఈ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఆయన ఆదేశించారు. మేమందరూ దానికి కట్టుబడి ఉన్నాం. 2019 నుంచి 24 దాకా ఆత్మకూరు నియోజకవర్గంలో సైనికుల మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు. అజయ్ కుమార్ గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారు, ఎలక్షన్కి 3 నెలల ముందు ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఈయనకు ఒక పదవి వచ్చింది. పదవి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా ప్రభుత్వ పదవి వచ్చింది. నెల్లూరు జిల్లా పర్యవేక్షకుగా పార్టీ బాధ్యత వచ్చింది. పార్టీ బాధ్యత వచ్చిన తర్వాత ఇతను ఈ పాతోళ్ళు కాదు, నాకంటూ ఒక సపరేట్ క్యాడర్ కావాలని చెప్పి ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టి అతన్ని తప్పించిన తర్వాత మేము పోరాటం చేసే మీద అతను తప్పించడానికి జీర్ణించుకోలేకపోయాడు. ఏ కాడికి నా ప్రమేయం లేకుండా ఇక్కడ
జనసేన పార్టీ సభ్యత్వాలు ఎక్కువ జరగకూడదు, జనసేన పార్టీ మనుగడ ఉండకూడదు, ఉంటే నా ప్రమేయం ఉండాలి లేకపోతే లేదు అనే దీనికి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది మాకు. సోషల్ మీడియాలో వాట్సాప్లో వచ్చినటువంటి ఘటన చూసిన తర్వాత మా బావగారికి ఫోన్ చేసిన ఏంది ఆత్మకూరులో గొడవ ఏంటనంటే ఇట్లాంటి సంగతి అనే విషయం తెలిసిన తర్వాత హుటాహుటిన పరిగెత్తాం. అయితే వేములపాటి అజయ్ గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మమ్మల్ని బతకనియండి, మమ్మల్ని పనిచేసుకొనియండి. కష్టపడి 5 సంవత్సరాల పాటు వైసీపీ వాళ్ళతో పోరాటం చేశాం. మేము పోరాటం చేశాం. ఇల్లు వదిలేసి కేసులు పెడితే పక్క రాష్ట్రాలకు వెళ్ళి పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగి బెయిల్ తెచ్చుకొని మళ్ళీ నిలబడ్డాం. కూటమి ప్రభుత్వం గెలిపించడంలో మా కష్టం, మా శ్రమ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, స్థానిక కూటమిల నాయకులకి తెలుసు. మీకేం తెలుసయ్యా? అన్యాయంగా అక్రమంగా కష్టపడ్డ వారిని సాధకుల మీద దాడి చేసేదానికి రౌడీ ముక్కని తీసుకొచ్చారంటే ఈ జిల్లాలో జనసేన పార్టీని మీరు ఏం చేయాలనుకో ఉండారు? కడుపు మండిపోతుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. ఒక పక్క మా అధ్యక్షులు ఈ 2 సంవత్సరాల్లో ఆయన తీసుకున్న శాఖకి న్యాయం చేస్తూ ప్రజల్లో ఆయన పైన వస్తున్నటువంటి అభిమానాన్ని మేమందరం కూడా ఈ సభ్యతాల రూపంలో మాకు తోచిన విధంగా అన్ని నియోజకవర్గాలు వస్తూ ఉంటే పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరం కూడా గుర్తించి ఎన్నికలకు ముందు కూడా కొంతమందికి సమన్వయకర్తలుగా, ఇన్ఛార్జీలుగా ఉండే వాళ్ళకి ఇన్ఛార్జీలుగా కొనసాగించేదానికి ఆయన ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ వేములపాటి అజయ్ గారు మరి మా మీద ఎందుకు నీకు ఆ కక్ష? మమ్మల్ని తొక్కేసి ఏం చేయాలనుకో ఉండారు? ఏం చేయాలనుకో ఉండారు? ఈ పార్టీని, మా కష్టం, మా శ్రమని మీరు పవన్ కళ్యాణ్ గారు గుర్తించినా మీరు మాత్రం తొక్కేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నారు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాతో మాట్లాడిన రోజు కూడా చెప్పాం, మేము ప్రతి ఒక్కరిని కలుపుకుంటాం. ఇటీవల కూడా గ్రూపుల్లో అందరితో కూడా కాల్ చేసి అందరం కలిసి పనిచేద్దాం రండి, బలంగా నిలబడదాం రండి, స్థానిక ఎన్నికలు మన కళ్ళ ముందు ఉన్నాయి, అందులో మనమందరం కూడా మన నియోజకవర్గాలు అన్ని పంచాయతీల్లో కూడా మన వంతు మన పర్సంటేజ్లో మనం పోటీ చేయాలా, మన పార్టీని బలపరచుకోవాలా. పార్టీని బలపరచుకుంటేనే రేపొద్దున మన అధినేత కష్టానికి ప్రతిఫలం చూపించిన వాళ్ళం అవుతామని చెప్పి అందరిని కలుపుకుంటా పోతుంటే ఈయన మాత్రం క్రమశిక్షణ కమిటీ మాజీ చైర్మన్, మీరు ప్రస్తుతం కాదు. మరి దీనికి సంబంధించి ఎవరు చర్యలు తీసుకోవాలి? ఏ పార్టీలో అయినా సరే ఒక నిబద్ధత ఉంటుంది. ఆ నిబద్ధత ఏంది అని అంటే ఆ పార్టీ, ఆ నియోజకవర్గానికి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉంటారో ఆ ఇన్ఛార్జికి రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ నాయకత్వం వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలా, కాబట్టి మీరు సిద్ధం చేయండి, మేము వస్తాం, మేము పాల్గొనాలా, మేము వచ్చిన తర్వాత ఇంకొక 1000 వస్తాయేమో, ఇంకొక 2000 వస్తాయేమో చూద్దాం, వస్తే మీ అకౌంట్లోకే కదా వస్తాయి అనేటువంటి విషయాన్ని తెలియజేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు కనీసం చిన్నపాటి జ్ఞానం కూడా లేకపోతే మీకు అంతలో బాధ్యత మా అధినేత, మా దైవం పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తే మీరు ఏమి నిర్వహిస్తున్నారు ఈ నెల్లూరు జిల్లాలో? మాకు కష్టం వస్తే మేమందరం కూడా కలిసి మేము ఒకరికొకరు సహాయం చేసుకుని ముందుకు వెళ్తున్నాం తప్ప మా మీద ఉన్న కేసుల గురించి ఈరోజు కూడా మీరు ఆలోచించాల. మరి ఈరోజు మీరు ఎందుకు వచ్చి కలిపెడుతున్నారు? కష్టపడేటువంటి జన సైనికుల మీద దాడి చేస్తారా రౌడీ ముఖం తీసుకొచ్చి? ఇది కడుపు మండిపోయేటువంటి పరిస్థితి. మీరే దాడి చేయిస్తే మరి మా పరిస్థితి రేపు పొద్దున ఏంది? మేము ఎలా అడుగులు ముందుకు వేయాలి? పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఆలోచించే పార్లమెంట్లు నియోజకవర్గాల వారీగా ప్రతి పార్లమెంటుకు కూడా ఒక పర్యవేక్షకుడిని ఏర్పాటు చేస్తే మరి మీరు ఎందుకు వచ్చి గోకతున్నారు?